అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ద మోడర్న్ షెపర్డ్. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పెట్టలేదు. బక్రీద్ తర్వాత కూడా బ్యాచ్ తెచ్చాను, వీడియోస్ పెట్టలేదు. ఇకపోతే మొత్తం బక్రీద్ సీజన్లో బాగానే సేల్ అయ్యాయండి. ఫామ్ దగ్గరికి వచ్చి చాలామంది కొన్నారు. ఆల్మోస్ట్ ఒక 450తో సేల్ చేశాను లైవ్ వెయిట్. ఇప్పుడు నా దగ్గర ఉండే స్టాక్ అయితే మొత్తము 35 కొత్తవి పిల్లలు ఉన్నాయి. లాస్ట్ బక్రీద్ రోజున నేను మన గూడూరు సంతలో తీసుకున్నాను. అవి కాక పాత బ్యాచ్లో 40 పిల్లలు, ఒక 5 పిల్లలు మిగిలాయి. ఈసారి కొంచెం ఏం చేశానంటే మాకు మేకపోతులు బాగా డిమాండ్ ఉన్నాయి. లోకల్లో ఎక్కువ జాతరలు జరుగుతాయి కాబట్టి ఈసారి మేకపోతులు కూడా తెచ్చిపెట్టాను ఒక బ్యాచ్. మేకపోతులు కూడా బాగా రెగ్యులర్గా సేల్కి వస్తున్నాయి. ఫుడ్ అయితే యాజ్ యూజువల్ 3 గడ్డలు కలిపి పెడుతున్నాను. సూపర్ నేపియర్, CO4, హెడ్జలూస్ అను మల్బరీ కలిపి చాప్ చేసి పెడుతున్నాను. ఇంతకుముందు తెచ్చిన మేకపోతు పిల్లలు ఇవి చిన్నవే, కొంచెం రాంగ్డేషన్ అనిపిస్తుంది. కొంచెం చిన్న పిల్లలు తెచ్చాను. ఇవి ఇంకా పెరగడానికి పెద్ద టైం పడుతుంది. ఇవి కాక నెక్స్ట్ క్యాబిన్లో పెద్ద పిల్లలు కూడా తెచ్చాను. ఈసారి కొంచెం లోకల్ డిమాండ్ ఆలోచనలో పెట్టుకొని మేకపోతులు తేవడం జరిగింది. చాలామంది మేకపోతులు ఫామ్లో పెంచడం కష్టం అంటుంటారు. బట్ ఏదో ట్రై అయితే చేశాను. గత 1 మంత్గా మేకపోతులను అడ్జస్ట్ అయితే చేస్తున్నాము. మరీ అంత కష్టం అయితే కాలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం గడ్డిని అలాగే పొడుగుగా కోసి ఏలాడదీయడం జరుగుతుంది. బట్ నెక్స్ట్ డే నుంచి చాప్ చేసి పెట్టడము, లివర్ టానిక్, విటమిన్ టానిక్స్ రెగ్యులర్గా వేయటము. వెంటనే ఒక 1 వీక్ కొంచెం మన ఫుడ్ అందుకున్న తర్వాత 1 వీక్ 10 డేస్ తర్వాత డివార్మింగ్ చేయడం అలా చేస్తున్నాను. రెగ్యులర్గా ఇప్పుడు దానా అన్నీ ఆపేసేసి ఓన్లీ మొక్కజొన్నలే వేస్తున్నాను. మొక్కజొన్నలు కొంచెం కాస్ట్ కూడా పెరిగాయి మార్కెట్లో. బట్ స్టిల్ కొంచెం పిల్ల గట్టిపడడానికి నాకు మొక్కజొన్నే బెస్ట్ అనిపించింది. మొక్కజొన్నలు ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ నానబెట్టి, ఫస్ట్లో అయితే డైరెక్ట్ అర్రై వేసేవాడిని. బట్ ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నాయని చెప్పి ఓవర్ నైట్ నానబెట్టి మొక్కజొన్నలు వేస్తున్నాము. ఒక్కొక్క పిల్లకి ఫస్ట్ ఒక 100 గ్రామ్స్తో స్టార్ట్ చేసి పొద్దున సాయంత్రం ఖచ్చితంగా మొక్కజొన్నలు వేస్తాము. ఒక 100 గ్రామ్స్తో స్టార్ట్ చేసి వాటిని 300-400 గ్రామ్స్ వరకు పెంచుతున్నాం. లాస్ట్ బ్యాచ్లో మొక్కజొన్నలు వేయడం వల్ల పిల్లలు బాగా నడుము మీద కండబట్టడము, వెయిట్ గెయిన్ రావడం బాగా వచ్చాయి. ఆ బక్రీద్లో ఆల్మోస్ట్ ఒక 50 యానిమల్స్ వరకు అమ్మడం జరిగింది. పొట్టేళ్ళు అయితే లైవ్ వెయిట్ 450 అమ్మాము. బక్రీద్లో అన్ని పొట్టేలే పోయాయి, మేకపోతులు ఎవరు అడగలేదు. బట్ లోకల్గా జాతరలు ఇక్కడ ఎక్కువ కాబట్టి తిరుపతి జిల్లాలో జాతరకు మాత్రం మేకపోతులు అడుగుతున్నారు. మేకపోతులు లైవ్ వెయిట్లో ఇవ్వట్లేదు, వర్కౌట్ కావు కాబట్టి. అవి మనకు పడే రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేకపోతులు పీస్ వైజే మనకు ఎంత పడుతున్నాయో దానికంటే కొంచెం లాభం పెట్టుకొని వెంటనే ఇచ్చేసేయటమే. అలా ట్రేడ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం. పొట్టేళ్ళు అయితే ఈసారి కొంచెం పెద్ద పొట్టేళ్ళే తేవడం జరిగింది. బక్రీద్ రోజు కొన్నాను, పెద్ద పొట్టేలు తీసుకున్నాను. కొన్ని చిన్నవి ఉన్నాయి కానీ మిగతావన్నీ యావరేజ్గా 20-23 kgs 24 kgs అలా ఉన్నాయి. ఇంకా వర్షాకాలం కాబట్టి కొంచెం అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. ఎండాకాలం అయితే వెంటనే అడ్జస్ట్ అవుతాయి. వర్షాకాలం కాబట్టి అవి ఎంటైర్లీ వేరే ఏరియా నుంచి వచ్చింటాయి, ఒంగోలు ఏరియా నుంచి వచ్చాయి కాబట్టి కొంచెం ఇనీషియల్గా మోషన్స్ కడడం అలా ఉన్నాయి. బట్ ఏదైనా సెట్ చేసాము, అన్ని యానిమల్స్ హెల్తీగా ఉన్నాయి, బాగా మేత తింటున్నాయి. థ్యాంక్ యూ.